ప్రేమించినవాడు, యెరూషలేమును ప్రేమించిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. అదే రీతిలో చూసినట్టయితే పడిపోయిన ప్రాకారాల గురించి, కూలిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారాల గురించి యూదులు ఇతర రాజుల చేత శ్రమ పడుతున్నారని చెప్పినప్పుడు వెంటనే తాను ఉన్న చోటనే కుప్పకూలి కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మనం గమనించవచ్చు ప్రియులారా. 52 దినాల్లో కూలిపోయిన ప్రాకారాలు నెహెమ్యా కట్టగలిగాడు అని మనం నేర్చుకుని ఉన్నాం. ఒక అంత గొప్ప కార్యాన్ని ఒక సామాన్యమైన మానవుడిగా ఉన్న వ్యక్తి చేయగలడానికి గల కారణం ఏంటి? నెహెమ్యా ఏ విధంగా పాడైపోయిన ప్రాకారాలను కట్టగలిగాడో అందును బట్టి నెహెమ్యా కలిగి ఉన్న గుణలక్షణాలు ఏంటో మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామండి? దాంట్లో మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? అసలు నెహెమ్యా ఏ ఉద్యోగం చేసేవాడు చెప్పండి? రాజుకు గిన్నెందించేవాడు. ఈ వాక్యమును ఆధారం చేసుకుని 3 విషయాలు గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటండి? మొట్టమొదటిది జ్ఞాపకం లేదు ఎవరికి? నెహెమ్యా గిన్నెందించేవాడు అంటే ఎలా ఉండాలి అమ్మా? ఆరోగ్యంగా ఉండాలి. వెరీ గుడ్. అంటే మొట్టమొదటిగా ఆరోగ్యం కలిగి జీవించాలి. అంటే ఆత్మ సంబంధమైన ఆరోగ్యము క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. రెండవది ఏమి నేర్చుకున్నామండి? సౌందర్యం. క్రైస్తవ విశ్వాసులకు భౌతికమైన సౌందర్యంతో పాటు, భౌతికమైన సౌందర్యం ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన రూపాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. నెహెమ్యా ఆత్మీయంగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, అలాగే ఆయన సౌందర్యవంతుడిగా ఉన్నాడు, ఆయన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కూడా కలిగి ఉన్నాడని నేర్చుకున్నాం. మూడవదిగా నెహెమ్యా ఎలా ఉన్నాడు అంటే నమ్మకస్తుడిగా ఉన్నాడండి. రాజుకు ఆహారం అందించే స్థితిలో ఉన్నాడు అంటే అతన్ని ఎన్నో పరీక్షలు చేసి పరిశీలించి పరీక్షించిన తర్వాతే ఆయనకి ఏమిస్తారంటే ఆ ఉద్యోగం ఇస్తారు. నెహెమ్యా నమ్మకస్తుడు కాబట్టి రాజుకు గిన్నెందించే ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే క్రైస్తవ విశ్వాసులమైన మనము నమ్మకస్తులై ఉండాలి అని మనం నేర్చుకున్నాం. క్రైస్తవ విశ్వాసులు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలి, అలాగే నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పని దేవుడు మనకు అనుగ్రహించినా ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి అని మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం అందు కూడా ప్రియులరా కొన్ని విషయాలు నెహెమ్యా అంత గొప్ప ప్రాకారాలు కట్టడానికి ఇంకా ఆయన కలిగి ఉన్న గుణలక్షణాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ప్రియులరా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. దయచేసి మైక్ ఉన్న వాళ్ళు చదవండి, ఎందుకంటే యూట్యూబ్ లైవ్ వెళ్తుంది కాబట్టి అది వింటానికి అవకాశం ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 2-4 వచనాలు. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం చాలండి. చూడండి ప్రియులారా, హనానియా అను వ్యక్తి కొందరు సహోదరులు యెరూషలేము నుంచి వచ్చి నెహెమ్యాతో మాట్లాడుతున్నప్పుడు నెహెమ్యా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పటికీ తాను సహోదరులు వచ్చినప్పుడు నెహెమ్యా అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే విడిచిపెట్టబడిన యూదులు ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలాగ ఉంది?
యెరూషలేము ఎలాగ ఉంది, యూదులు ఎలాగ ఉన్నారు, మన ప్రజలు ఎలాగ ఉన్నారు ప్రియులారా. నెహెమ్యా యొక్క గుణము చూడండి ఎంత మామూలుగా వ్యత్యాసమైనదిగా ఉందో చూడండి. నెహెమ్యా రాజు దగ్గర ఉన్నాడు. నెహెమ్యా రాజు దగ్గర ప్రాముఖ్యమైన ఉద్యోగి ఉన్నాడు, రాజుతో సంబంధాలు కలిగి ఉన్నాడు. కానీ అతని యొక్క సహోదరులు వచ్చినప్పుడు అతను మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, మన ప్రజలు ఎలా ఉన్నారు, యెరూషలేము పట్టణం ఎలా ఉంది. ప్రియులారా, నెహెమ్యాను కనుక మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఆత్మీయ గుణము కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన గుణము కలిగి ఉన్నాడు. కాబట్టి సహజంగా ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఉన్నతమైన స్థితిలో ఉంటే మనము మొదటిగా క్రైస్తవులు అయితే ప్రభు గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను దీవించాడు, నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను, ఆ ఉద్యోగంలో ఉన్నాను, లేకపోతే నాకు రాజుగారితో పరిచయాలు ఉన్నాయి అంటే వారున్న స్థితిని వారు పరిచయం చేసుకుంటూ ఉంటారు, వారున్న స్థితిగతులను పరిచయం చేసుకుంటారు. నెహెమ్యా యొక్క గుణము చూడండి ప్రియులారా, తన యొక్క కలిగి ఉన్న స్థితిని గురించి మాట్లాడతలేదు, కానీ చెరపట్టబడిన యూదులు, విడిచిపెట్టబడిన యూదుల యొక్క స్థితి, యెరూషలేము యొక్క ప్రాకారం యొక్క స్థితి, యెరూషలేము పట్టణం యొక్క స్థితి అడుగుతున్నాడు ప్రియులారా. నెహెమ్యా ఆత్మ సంబంధమైన వాడుగా ఉన్నాడు ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు ప్రియులారా, ఆత్మ సంబంధమైన తలంపులతో తన హృదయం నిండి ఉంది. తన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, తన ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడట్లేదు, కానీ తను ఆత్మ సంబంధమైన వాటి విషయం మీద తన హృదయము కేంద్రీకరించిందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన హృదయ విషయముల మీద కేంద్రీకరించి ఉంది. నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులు ఆత్మీయంగా ఆలోచించడానికి బదులు, ఆత్మ సంబంధమైన వాటి మీద గురి కలిగి ఉండడానికి బదులు లోక సంబంధమైన వారుగా ఉంటుండే ఎంతో విచారం ప్రియులారా. శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాం ప్రియులారా. నెహెమ్యాని మనం కనుక ఆలోచన చేసుకుంటే అతను ఆత్మీయుడండి. ఆత్మీయుడు ఏం చేస్తాడంటే తన యొక్క ఆత్మీయ స్థితి గురించి గురి కలిగి ఉంటాడు. ఇతరుల యొక్క స్థితి గురించి, సంఘము గురించి, సహవాసము గురించి, వారి యొక్క ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు ప్రియులారా. శరీర సంబంధం ఏం చేస్తాడండి? భౌతికపరమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాడు ప్రియులారా. నెహెమ్యా మనకు నేర్పుతున్న గుణములు, నెహెమ్యా గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నెహెమ్యా ఆత్మానుసారం కలిగిన వ్యక్తి, ఆత్మీయంగా ఉన్న వ్యక్తి. క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుంటే ప్రియులారా, రక్షించబడ్డ తర్వాత అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలు ఉద్రేకంతో ఉంటారండి చాలామంది ప్రియులారా. నేను రక్షించబడ్డాను కాబట్టి, బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలకు వెళ్ళాలి, లేకపోతే ఆత్మీయంగా జీవిస్తూ ఉండాలని కొద్ది దినాలు ఉద్రేకపూరితమైన భక్తి కలిగి ఉంటారు. కానీ రాను 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 తర్వాత వారు కూడా వారి ఆలోచనలు ఏమైపోతాయంటే భౌతికపరమైన ఆలోచనలు, అంటే శారీరక సంబంధమైన ఆలోచనలతో వారు నింపబడటం విచారకరం ప్రియులారా. అందును బట్టే అనేక మంది జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నామండి. అందును బట్టే అనేక మంది యొక్క జీవితాల్లో అద్భుత కార్యాలు మనం చూడలేకపోతున్నాం. నెహెమ్యా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ యెరూషలేము ప్రాకారములు కట్టగలిగాడు అంటే అతను ఆత్మానుసారమైన వ్యక్తి ప్రియులారా. దేవుని ప్రజల పట్ల అతనికి భారం ఉంది. దేవుని యొక్క పట్టణము పాడైపోతుంటే అతని హృదయం చింతతో నింపబడిపోయింది. కృచ్చుండి ఏడ్చాడంటండి. ఎంత వేచారు. నీవు దేని కొరకు ఏడుస్తున్నావు? నీ ఆలోచనలు దేని కొరకు ఉంటున్నాయి? చాలామంది విచారకరమైందంటే, ఎవరైనా సంఘంలోనే కానివ్వండి, మన చుట్టుపక్కల ఎవరైనా దేవుడు దీవిస్తామంటే మనకు విచారం వచ్చేస్తుంది. ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తికి ఉద్యోగం వచ్చిందనుకోండి, లేకపోతే ఏమైనా మంచి సంబంధం వచ్చిందంటే మనము భరించలేని స్థితిలో ఉంటున్నామండి. విచారం ప్రియులారా. దేనిని బట్టి చింతిస్తున్నామండి? దేనిని బట్టి ఏడుస్తున్నాం ప్రియులారా? నెహెమ్యా పాడైపోయిన ప్రాకారాలను బట్టి ఏడుస్తున్నాడండి. అయ్యో నా పట్టణము పాడైపోయింది, దేవుని పట్టణము నాశనం అయిపోయింది, దేవుని పట్టణము పాడైపోతుంది.
అని తెలిసినందుకు, యూదులు శ్రమను అనుభవిస్తున్నారని తెలిసినప్పుడు కూర్చుని ఏడుస్తున్నాడండి ప్రభు యొక్క సన్నిధి. చాలా మంది చెప్తా ఉంటారు, సహోదరులు కానీ సహోదరులు కానీ, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లలకు రక్షణ లేదు, మా భర్త మారు మనసు లేదండి, ఇదిగంటే ఇలాంటి బలహీనతల చేత పీడించబడుతున్నాడు, ప్రార్థన చేయండి. మంచిదే, ప్రార్థన చేయమంటున్నాం. అసలు నీకు ఎంత భారం ఉంది ఆయన గురించి మారాలని? నువ్వు ఎంతగా చింతిస్తున్నావు వాటి గురించి? ఎప్పుడైనా నష్టం జరిగితే బాధలు పడుతున్నాము, కానీ ఆయన ఆత్మ గురించి భారం కలిగి లేకపోవటం వరలే ఆయన ఎక్కువగా మారు మనసు పొందలేకపోతున్నారు ప్రియులారా. ఈయన ఆత్మీయుడు గనక ఆత్మ సంబంధమైన ఆలోచనల మీద తన యొక్క దృష్టిని కలిగి ఉన్నాడండి. ఆత్మ సంబంధమైన ఆలోచనల మీద దృష్టిని కలిగి ఉన్నాడు. చూడదాం ప్రియులారా, యెషయా గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూసినట్టయితే, ప్రాకారములు రక్షణకును, గుమ్మములు స్తుతికి సాదృశ్యంగా ఉన్నాయి. చదవండి ప్రియులారా ఒకసారి ఆ లేఖన భాగం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం, 60వ అధ్యాయం, క్షమించండి, 60వ అధ్యాయం చూడండి. ఇకను ఈ దేశమున బలత్కారమను మాట వినబడదు. చదవండి. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములని. అంటండి. ఇప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారములు రక్షణకు సూచనగా ఉన్నాయి ప్రియులారా, రక్షణకు సూచనగా. దాని గుమ్మములు అంటండి స్తుతులకు సూచనగా, సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పగిలిపోయిన ప్రాకారముల విషయమై ఇప్పుడు నెహెమ్యా బాధపడుతున్నాడండి. ఎప్పుడైనా రక్షించబడాలి అంటే ప్రాకారములు చాలా అవసరం ప్రియులారా, చాలా అవసరం. చాలా ఇటుకలు మనకి పోతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చాలా చిన్న చిన్న వస్తువులు కనబడకుండా పోతాయి, బయట పెట్టుకున్నాయి. ఎందుకంటే దీని చుట్టూ ఏమి లేదంటే ప్రాకారం లేదండి, భద్రత లేదు. కాబట్టి ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతాం, మా పనుల మీద మేము వెళ్తూ ఉంటాం. తర్వాత భద్రత ఉండదు కాబట్టి చాలా చాలా పోగొట్టుకుంటూ ఉంటున్నాం ప్రియులారా. ఇప్పుడు ఎప్పుడైతే దీని చుట్టూ ప్రాకారం ఉంటుందో, దానికంటూ ఒక గేట్ పెట్టి తాళాలు వేస్తామో, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే చుట్టూ ఏముంటాయండి, ప్రాకారములు ఉన్నది కాబట్టి. రక్షణ ఉంది, దానికి రక్షణ ఉంది ప్రియులారా. క్రైస్తవ విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితమునకు రక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రక్షణ ఏం చేస్తుందంటే నిన్ను లోక సంబంధమైన వాటి అన్నిటి నుంచి ప్రత్యేకపరుస్తుంది, నిన్ను భద్రపరుస్తూ ఉంటుంది. లోకములో నీవు కలిసిపోకుండా, లోక సంబంధమైన వాటిలో మనము కలిసిపోకుండా, ఇది మన ప్రాకారములు ఎలాగా భద్రపరుస్తాయో మనల్ని, ఈ రక్షణ కూడా మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంటుంది. ఈ లోకంలోనే మనం జీవిస్తాం, కానీ మనం ప్రత్యేకమైన వారిగా జీవిస్తాం ప్రియులారా, ప్రత్యేకమైన వారిగా జీవిస్తాం ప్రియులారా. నెహెమ్యా ఆత్మీయుడు కనుక కూలిపోయిన ప్రాకారాల గురించి చింతిస్తున్నాడు ప్రియులారా, కూలిపోయిన ప్రాకారాల గురించి చింతిస్తున్నాడు. నీవు నేను క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువుని మహింపరుస్తున్నాం. నీ చింత దేని మీద ఉంది? నీవు దేని కొరకు ఏడుస్తున్నావు? రక్షణ లేని పిల్లల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా? రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా భారంతో? లేకపోతే వాడు బ్రతకంతే అని వదిలేస్తూ సర్దుకుంటున్నామేమో ప్రియులారా. నెహెమ్యాలా లేడండి, నెహెమ్యాలా లేడు కాబట్టే ప్రాకారములు కట్టగలిగాడు ప్రియులారా,
ప్రాకారములు కట్టగలిగాడు. చూడండి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఏం చేస్తారంటండి? ఆత్మ విషయం మీద మనస్సును ఉంచుతారంట. ఆత్మ విషయం మీద మనసును. క్రైస్తవ విశ్వాసులుగా మనము దేని మీద మన దృష్టి ఉంచాలంటే మన ఆత్మీయ స్థితి కొరకండి. మన ఆత్మ విషయం మీద మన దృష్టి ఉంచాలంటండి. ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన ఆత్మను కాపాడుకుంటున్నామా, మన ఆత్మను భద్రపరుచుకుంటున్నామా, రక్షించబడ్డ నీవు ఆత్మను కాపాడుకోగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. చాలామంది రక్షించబడ్డ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాక నాకు టికెట్ వచ్చేసింది అనుకుని ఆనందంతో మరలా కొంతకాలానికి ఏమైపోతారంటే లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నారు. లేదు 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 ప్రియులారా, నీవు సమాజంలో ఒప్పుకున్నావు అంతే. సమాజముగా నువ్వు అందరి ఎదుట నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని నువ్వు ఒప్పుకున్నావు. అసలైన పరీక్షలు అక్కడ మొదలవుతాయి, అసలైన జీవితం అక్కడ మొదలవుతుంది. ఆ దినము మొదలుకొని నిన్ను నీవు కాపాడుకుంటూ ఉండాలి. ఈ లోకంలో నీవు జీవించినంతకాలం ప్రియులారా, నీ ఆత్మను నీవు ప్రత్యేకపరుచుకుని కాపాడుకుంటూ ఉండాలి. ఈ లోకం నుంచి వేరు చేసుకుంటాను. నువ్వు ఈ లోకంలోనే మనం జీవిస్తున్నప్పటికీ ఈ లోకంలో మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి. నీ ఆత్మ విషయంలో మనం ఎంతమంది విచారిస్తున్నామండి? చాలామంది లోక సంబంధమైన వ్యక్తుల వలె ఆలోచిస్తూ ఉంటామండి. వారికి వలె లోకస్తులు ఎలాగా బాధలు పడతారో అది లేదండి ఇది లేదండి అని చింతిస్తూ ఉంటారో, ఆత్మానుసారులు కూడా దాని విషయమే చింతిస్తాం, దాని విషయమే వేదన చెందుతాం. అది లేదు ఇది లేదు ప్రియులారా. ఒకసారి ఒక సహోదరులు రక్షించబడ్డ సహోదరుడు ఒకసారి సాక్ష్యంలో చెప్తా ఉన్నారు. ప్రతి వారికి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుందంట. ప్రతి వారం నమ్మకంగా ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నారు. ప్రతి వారం నమ్మకంగా ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ బంధువులు, బాగా దగ్గర బంధువుల్లో ఒకరోజు పుట్టినరోజు వచ్చిందండి. కుటుంబంలో పుట్టినరోజు అంటే వారు పిలిచారంట సహోదరుని. పిలిచి, ఇప్పుడు ఈవేళ మనకి పుట్టినరోజు ఉంది, దయచేసి మీరు తప్పకుండా రావాలి, ప్రార్థన అయిన తర్వాత కొంచెం భోజనాలు ఉన్నాయి. వారు కూడా క్రైస్తవులే. ఎప్పుడు క్రమంగా ఉపవాసం ఉండటం అలవాటు చేసుకున్నవాడు కనుక ప్రార్థన చేశాడండి. నేను ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా మరి నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, నేను వెళ్ళొచ్చా రావు, లేదంటే నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేస్తే ప్రభు అన్నానంట, నీ ఉపవాస ప్రార్థనకే వెళ్ళమన్నా. ఉపవాస ప్రార్థనకే వెళ్ళమంటే ఈ సహోదరుడికి ఒక పక్కన ఆలోచన, అది ప్రార్థనే కదా, అది స్తుతి కూడికే కదా, అది ప్రార్థనే కదా. అపవాది చూడండి మనల్ని ఎంత చక్కగా మోసం చేస్తూ ఉంటుందో. అనేక మార్లు ఆత్మీయతలో పడిపోవడానికి ప్రియులారా అపవాది అనేక రకాలుగా మోసాలు చేస్తూ ఉంటుంది. సహోదరుడేమో ఉపవాస ప్రార్థనకి వెళ్ళడానికి బదులు దానికి వెళ్దాం అనుకుని నిశ్చయించుకుంటున్నాడంటే, ప్రభు అంటున్నాడంట, నీవు ఉపవాస ప్రార్థనకే వెళ్ళాలి. ప్రభు మాటకు విధేయత చూపించి ప్రియులారా అతను ఉపవాస ప్రార్థనకు వెళ్ళాడు, తన ఆత్మను కాపాడుకున్నాడండి. ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాము కాబట్టి ఆత్మానుసారుల యొక్క స్థితి చూద్దాం ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ ఏం చేస్తాడంటండి? వివేచిస్తాడంటండి. ఏది మేలుకరమైనది ఏది మేలుకరమైనది కాదో ఆలోచించి శ్రద్ధ కలిగి జీవిస్తాడండి. నిర్లక్ష్యంగా ఏది పడితే అది తీసి క్షేమకరమైందా కాదా మెలకువగా ఉంటాడండి.
నెహెమ్యా ఆత్మీయుడు గనక తన ఆత్మ విషయంలో మెలకు కలిగి ఉన్నాడు, తన దేశము కొరకు భారం కలిగి ఉన్నాడు ప్రియులారా. తన ప్రజల పట్ల భారం కలిగిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మన చింత దేని మీద ఉందండి? మన భారం దేని మీద ఉంది ప్రియులారా? మనము ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన చింత కలిగి ఉండాలి. అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోతే నా ఆత్మలో దిగజారిపోతానేమో, నా ఆత్మీయ స్థితిని నేను కోల్పోతానేమో, ఈరోజు నేను చదవవలసిన లేఖన భాగం చదవకపోతే దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోతానేమో అని చింత ఎంతమందికి ఉందండి? చింత ఎంతమందికి ఉంది ప్రియులారా? దేవుని పట్ల భారం కలిగి ఉండాలి, దేవుని ప్రజల పట్ల భారం కలిగి ఉండాలండి ప్రియులారా. క్రైస్తవ మిషనరీలు చేసిన పరిచర్య చాలా గొప్ప గొప్ప పరిచర్య ప్రియులారా. అది అనేక మంది జీవితంలో ప్రయత్నించారు, లోక సంబంధమైన వ్యక్తులు అలా చేయడానికి ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారు డబ్బు లేక కాదు, కానీ ఆ భారం వారికి తెలియక. క్రీస్తుకు మాత్రమే, క్రీస్తు ప్రేమ మాత్రమే మనకి ఆ భారం పెడుతుందండి. ఎక్కడో దేశం కానీ దేశంలో పుట్టి విలియం కేరీ గారు భారతదేశం మీద భారం కలిగి ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని వెలిగించారండి. ఈ ప్రయాణంలో తన బిడ్డను పోగొట్టుకున్నాడు, తన భార్య పిచ్చిదైపోయింది, ఎన్నో భయంకరమైన శోధనలు అనుభవించాడు ప్రియులారా. చాలామంది అనుకుంటారు, చాలామంది వాడుతున్న మాట ఒకటే మాట. ఏంటా మాట అంటే, ఇది బయట పరాయి దేశం మతం, బ్రిటిష్ వాళ్ళ మతం, ఇది పరాయి దేశం మతం. లేదు లేదు ప్రియులారా, వాస్తవానికి భారతదేశంలో మొట్టమొదటిగా సువార్త అమెరికా కంటే ముందుగా మన దేశానికే వచ్చింది. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించారు ప్రియులారా. చాలామంది దీన్ని తెలియక అందరూ బ్రిటిష్ వారు మనల్ని ఏలేరు కాబట్టి ప్రతి ఒక్కరిని అలాగే చూస్తారండి. బ్రిటిష్ వారు అంటండి విలియం కేరీని ఇక్కడి నుంచి పంపించేయడానికి చాలా ప్రయత్నాలు చేశారంట. మిషనరీల వల్ల ఈ దేశం ఉజ్జీవించబడుతుంది, వీరి వల్ల మాకు నష్టం కలుగుతుంది. వారు వ్యాపారానికి వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తూ ఉండేవారు, మిషనరీలు రానిచ్చేవారు కాదండి. చాలామందిని మిషనరీ పరిచర్యలను వారు ఎంత మాత్రం ఎంకరేజ్ చేసేవారు కాదు. వారే ఎంతోమంది, హడ్సన్ టైలర్ చైనా దేశంలోకి వెళ్ళి ఎంత పరిచర్య చేశాడు ప్రియులారా. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవితాన్ని త్యాగం చేసి ఆ దేశం కొరకు, ఆ ప్రజల కొరకు వారి జీవితాలను అంకితం చేయడానికి గల భారము, చింత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? క్రీస్తులో కలిగి ఉన్న సహవాసమును బట్టి ప్రియులారా. క్రీస్తువులో ఉన్న వారి సహవాసంను బట్టి వారు భారము కలిగి, వారు ఎంత నష్టపోయినప్పటికీ వారి జీవితాలు ప్రభు కొరకు సమర్పించుకుని దేశం కొరకు ప్రయాసపడ్డారు, దేశాల కొరకు ప్రయాసపడ్డారు ప్రియులారా. క్రైస్తవ విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, దేని మీద మనం గురి కలిగి ఉన్నాం? ఆత్మ సంబంధమైన వాటి మీద గురి కలిగి ఉన్నామా? భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన వాటి వైపు మనం దృష్టి ఉంచుకుంటున్నామేమో ప్రియులారా. ఈ లోకమంతా, ఈ లోకములో ఉన్నదంతా ఏంటండి? వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఉన్నదాన్ని సంపాదించుకోవడానికి నీవు ప్రయాసపడినప్పుడు ఈ లోకంలో ఒక దినాన మనం ఏం పోగొట్టుకుంటే, మనం ఆత్మను పోగొట్టుకోవచ్చు, ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటాం. నెహెమ్యా ప్రాకారములు కట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, తన ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన భారం కలిగి ఉన్నాడు కాబట్టి తన ప్రాకారాలు కట్టగలిగాడు ప్రియులారా. నెహెమ్యాలో ఉన్న మరి ఒక గుణం మనం చూసినట్టయితే చూద్దాం ప్రియులారా. 4వ వచనమే ఒక్కసారి మరలా చదువుకుందాం. 4వ వచనం, నెహెమ్యా గ్రంథం 4వ వచనం ఒక్కసారి ఈ మాటలు వినినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి ప్రియులారా, ఆత్మీయుడు గనక ఆత్మ సంబంధమైన విషయాల మీద నెహెమ్యా దృష్టి ఉంచాడు. రెండవదిగా మనం చూసినట్టయితే అతను ప్రార్థనాపరుడిగా ఉన్నాడు ప్రియులారా. నెహెమ్యా ఏం కలిగి ఉన్నాడండి? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడండి. క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో ప్రార్థన గురించి అనేక మార్లు మనం నేర్చుకున్నాం. క్రైస్తవ విశ్వాసకి ప్రార్థన ఊపిరి వంటిదని మనం నేర్చుకున్నాం.
క్రైస్తవ విశ్వాసులు ఒకవేళ ప్రార్థన జీవితం కనుక లేకపోతే ఇప్పుడు గాలి లేని టైరు ఎలాగా వెళ్ళలేదో సరిగా క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన లేకపోతే గాలి లేని టైర్లు వంటి జీవితాలు అంటండి. అంటే విశ్వాస యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం ప్రియులారా. ప్రార్థనా జీవితం. ఒకసారి ఒక పెద్ద సంఘం అంటండి, చాలా విస్తారమైన సంఘం అని, అంత గొప్ప సంఘములో కొంతమంది సహోదరులు చూడడానికి వెళ్ళారండి. కొంతమంది సహోదరులు చూడడానికి వెళ్ళి వారు అంతా చూస్తున్నారంట, చూసి ఆశ్చర్యపోతున్నారంట. చూసి ఆశ్చర్యపోయి ఇంత గొప్ప సంఘాన్ని ఎలా కట్టారు, ఇంత గొప్ప ఆత్మలు, ఇన్ని ఆత్మలను మీరు ఎలాగా గెలిచారని చెప్పేసి అక్కడ ఉన్న సేవకుని అడిగితే, ఇంత పెద్ద సంఘం అంతటికి ప్రాముఖ్యంగా అంతగా గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం మీకు దీని ఇంధనం చూపిస్తాను రండి అని చెప్పి ఆయన అంతటి తీసుకువెళ్ళాడంట. తీసుకువెళ్ళి ఆ బిల్డింగ్ అంతట్లో ఒక మూలలో ఒక చిన్న గది చూపించాడంట. చిన్న గది చూపించి ఎంత గొప్ప సేవ జరగడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఇదే అన్నాడంట. ఈ రూమ్ ఏంటని చూస్తే ఒక చిన్న రూమ్ అండి, ఏమీ లేదు దాంట్లో. అదేంటో తెలుసా? ప్రార్థనా గది ప్రియులారా. ఇంత గొప్ప సేవ చేయడానికి, ఇన్ని ఆత్మలు సంపాదించడానికి, దీనికి ఇంత గొప్ప ఉజ్జీవం రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థన. డిఎల్ మూడీ గారు అనే భక్తుడిని మనకు ఒక వ్యక్తి అడిగాడంట, మీరు ఎంత గొప్ప సేవ చేశారు, ఎన్ని ఆత్మలు సంపాదించారు, దానికి గల ప్రాముఖ్యమైన గుణాల్లో 3 చెప్పండి, మీ సక్సెస్ఫుల్కి 3 చెప్పండి అంటే ఆ 3 3 వరుసగా ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ప్రియులారా. చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఈ ప్రార్థనే నిర్లక్ష్యం చేయడం వల్ల మనం జీవితంలో కార్యాలు చూడలేకపోతున్నాం. చాలామంది క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో ప్రార్థన ఉండట్లేదండి, ప్రార్థన జీవితం ఉండట్లేదు. ఎక్కడో శోషాను కోటలో అధికారి రాజు దగ్గర ఉన్న నెహెమ్యా ఏం కలిగి ఉన్నాడండి? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. శోషాను కోటలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనాపరుడిగా ఉన్నాడండి. తన సహోదరులు వేదన పడుతున్నారు, చింతపడుతున్నారని తెలిసినప్పుడు ఆయన భారం కలిగి ప్రార్థించేవాడిగా ఉన్నాడండి. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థనా జీవితం మన జీవితంలో ఉందా? కుటుంబంలో ప్రార్థన ఉందా ప్రియులారా? ఎంతమంది ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నాం ప్రియులారా? క్రైస్తవ బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, దేవిశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం. ఎంతమంది మీ ప్రార్థన కలిగి జీవిస్తున్నాం? ఎంతమంది మీ ప్రార్థనతో జీవించగలుగుతున్నాం ప్రియులారా? క్రైస్తవ విశ్వాసికి చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం అండి. నెహెమ్యా ప్రార్థనా పరుడు కనుక వెంటనే ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రియులారా. ఎక్కడైతే మనకి మామూలుగా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరికైనా చిన్నపిల్లలకి ఏమన్నా చిన్న బాధ కలిగింది అనుకోండి, వారు ఫస్ట్ వచ్చేది ఎవరి దగ్గరకో తెలిసి ఎక్కడ పరిగెత్తకుండా వచ్చి తల్లికి కానీ తండ్రికి కానీ చెప్తారు. తల్లికి కానీ తండ్రికి కానీ చెప్తారు, నాకు ఈ దెబ్బ తగిలిందని మధ్యలో ఎవ్వరికి చెప్పరు. కింద పిల్లలు పడతా ఉంటారు, ఒక్కొక్కసారి ఆడతా ఆడతా పడతా ఉంటారు. వాళ్ళు నేరుగా పరిగెత్తుకుంటూ ముందు పైకి వచ్చేస్తారు. పైకి వచ్చి వారి యొక్క బాధను చెప్పుకుంటారు. దానికి గల కారణం ఏంటంటే తనను ఆదరించేవారు ఎవరైతే ఉంటారో, తనను ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో వారికి సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడతారు ప్రియులారా. నెహెమ్యా దేవుణ్ణి ప్రేమించిన వాడు కనుక, దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక తన హృదయంలో కలిగిన బాధను మొట్టమొదటిగా దేవునికి చెప్పడానికి ఇష్టపడ్డాడండి. ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. ఎంతమంది మీ దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి? ఎంతమంది మీ దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం? చాలామంది జీవితంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి ప్రియులారా. ఎంతమంది మీ దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం? క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. మీలో చాలాసార్లు దైవజనులు భక్త్ సింగ్ గారి గురించి చెప్తూ ఉంటాను.
ఆయన ఒక్కొక్కసారి ప్రసంగించడానికి ముందుగానే వచ్చి వాక్యం తీసి చదవగానే దేవుని యొక్క ఆత్మ మనుషుల మీదకి వచ్చేసేదంట అండి. వాక్యం కూడా ఆయన బోధించేవారు కాదంట. వాక్యములోనికి కూడా వెళ్ళకుండానే వాక్య భాగం చదువుతున్నప్పుడే దేవుని యొక్క ఆత్మ మనుషుల మీదకి వచ్చి పశ్చాత్తాపడిపోయేవారంట. దానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? అంత అద్భుతముగా మనుషుల మీద కార్యం జరగడానికి ఆయన గొప్ప ప్రార్థనాపరుడిగా ఉన్నాడండి. ఈ మధ్య చాలా కాలం మొన్న గడిచిన మాసంలో అనుకుంటా ఆయన అంటే చనిపోవడానికి కొన్ని దినాల ముందులో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆయన మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ వణికిపోతానేనండి చాలా ఆయన 2-3 పట్టుకుని తీసుకొస్తా ఉంటే ప్రసంగి వేదిక ఎక్కడానికి ముందు ఆయన ఏం చేశాడు తెలుసండి? మోకరించి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని దినాల్లో కోమలోకి వెళ్ళిపోతాడు అన్న ముందే, అంటే అంత వ్యక్తి అంటే చాలా గొప్ప అప్పటికి గిన్నీస్ రికార్డులో ఎక్కాడు. ఆయన కట్టిన సంఘాలను, ఆయన సంపాదించిన ఆత్మలు లక్షల్లో ఉన్నాయి. అంత ఉన్నతమైన వ్యక్తి చివరి దినాల్లో బలహీనమైన స్థితిలో వేదికకి ఎక్కడానికి బదులు ముందు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? 2 కాళ్ళు మోకాళ్ళలోంచి ప్రియులారా ప్రార్థన చేయడం. ప్రియులారా, ఆయనకు తెలుసు ప్రార్థన యొక్క శక్తి ఏంటో, ఆయనకు తెలుసు ప్రార్థన యొక్క బలం ఏంటో. ఒకసారి ఆయన వేరే హైదరాబాద్ వెళ్తున్నారనుకోండి, హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతం వెళ్తున్నారు సువార్త ప్రకటించడానికి మీటింగ్స్ నిమిత్తం. ట్రైన్ ఎక్కారంట, హైదరాబాద్లో ట్రైన్ ఎక్కారంట. అదే టైంలో దినకరన్ గారు కూడా ఉన్నారంట. ఆయన చాలా యవనస్తుడు, అప్పటికి ఇంకా ఆయన క్రైస్తవుడిగా ఉన్నారు కానీ అంతగా సమర్పించుకోలేదేమి. ఈయన ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ భోగి ఎదురుగుండా దినకరన్ గారు చిన్న వయసు ఆయన యవనస్తుడిగా ఉన్నారు. కూర్చుని చూస్తున్నారంటే ఈయన ఎవరో పరిచయం కూడా లేదు ఆయనకి, కూర్చుని చూస్తున్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎవరెవరు అంటే తెలుస్తుంది కానీ పరిచయాలు అంతకుముందు అంత మీడియా అంత డెవలప్ లేదు కాబట్టి తెలియలేదు. చూసారంట, చక్కగా వచ్చారంట, కూర్చున్నారంట. ట్రైన్ బయలుదేరిన తర్వాత ఈయన సంచిలోంచి చిన్న టవల్ ఒకటి తీసుకున్నారంట, చిన్న గుడ్డ ఒకటి తీసుకుని ఆ ట్రైన్ సీటు కింద వేసుకున్నారంట. కేసుకుని ప్రియులారా ఆ సీటు మీద ఏమో చేతులు పెట్టి ఇటువైపు తిరిగి మోకరించడం ప్రారంభించారంట. ఆయన అనుకున్నారంట ఈయన ఒక క్రైస్తవుడు అనుకుంటా ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేయడం ప్రారంభించారంట ప్రియులారా. చేస్తున్నారంట. గంటలు గడిచిపోతున్నాయి. ఈ యవనస్తుడి దృష్టి ఆయన మీదకే వెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా ప్రార్థన చేస్తే 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. ఈయన క్రైస్తవుడు కదా, ఊరు వెళ్ళేటప్పుడు క్షేమం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడంటే గంట దాటిపోయింది, 2 గంటలు దాటింది, 3 గంటలు దాటింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈయనకి ఇంకా నిద్ర పడట్లేదంటే ఏంటి ఈయన ఇంతసేపు చేయగలుగుతున్నాడు ప్రార్థన, ఏం మాట్లాడుతున్నాడు ప్రభుతోటి ప్రియులారా చెప్తే నమ్మరు. తెల్లవారి తర్వాత స్టేషన్ వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట ఆయన. స్టేషన్ వచ్చిన తర్వాత దగ్గరికి ఆ అనౌన్స్మెంట్లు వినపడతాయి కదా స్టేషన్కి. తర్వాత అప్పుడు దగ్గరికి వస్తున్న సమయంలో ఈయన లేచి వెంటనే బండి దిగి వెళ్ళిపోయాడంట ప్రియులారా. ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందండి దినకరన్ గారికి. ఆ రోజును తీసుకున్నారంట నిర్ణయం. ఆయన ఈయన వలె నేను ప్రార్థన చేయాలి, ఈయన వలె నేను ప్రార్థనలో గడపాలి. ఆ రోజు నుంచి ప్రియులారా ఆయన రోజుకి 6 గంటల కంటే ఎక్కువ ప్రార్థన చేయడం ప్రారంభించారండి. మీలో చాలామందికి తెలుసు దినకరన్ గారి యొక్క పరిచర్య ఎంత ఆశీర్వదించబడిందో. క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలండి. క్రైస్తవ విశ్వాస యొక్క జీవితము ప్రార్థన. చాలామంది మనము ఏం చేస్తాము అంటే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలామంది ప్రార్థనే అలక్ష్యం చేస్తున్నాం. క్రైస్తవ విశ్వాసకి ప్రార్థన ఊపిరి వంటిదండి, ఊపిరి వంటిది. నెహెమ్యా ప్రాకారములు కట్టగలిగాడు అంటే అందుకు గల కారణములో ఒక కారణం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్తున్నామండి? కష్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, శ్రమలు వచ్చినప్పుడు కానివ్వండి, బాధలు వచ్చినప్పుడు కానివ్వండి, ఎంతమంది దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మన సమస్య కానీ మన అవసరతే కానీ ప్రార్థన చేయగలుగుతున్నాం చెప్పండి ప్రియులారా. మీలో చాలామందికి మనకు మంచి ఉదాహరణ ఏంటంటే నిన్నటి దినాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. ఆయన డైరెక్ట్గా మాట్లాడి పర్మిషన్. నిన్నటిదే సోమవారం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం మనం.
సోమవారం నుంచి వెళ్తే ఫస్ట్ టైం లెటర్ సరిగా లేదని, రెండోసారి ఏమో ఆయన లేరని. ప్రియులారా, ఉపవాస ప్రార్థన కూడికలు 2 రోజులు జరిగినాయి. 2 రోజులు ప్రార్థన పెట్టాము. గురువారం, శుక్రవారం అయింది, శనివారం నిన్నటి దినాన్ని వెళ్ళాము. ప్రియులారా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఎంత గొప్ప కార్యం ప్రియులారా. ప్రార్థనలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నామండి. చాలామంది ప్రార్థన యొక్క విలువ తెలియక అనేక మంది వాటిని నిర్లక్ష్యం చేసుకుంటున్నాం ప్రియులారా. నెహెమ్యా ప్రాకారములు కట్టగలిగాడంటే ఆయన మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడండి. నెహెమ్యా ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసులమైన మనము మన ఆత్మ మీద భారం ఉండాలండి. మన ఆత్మ ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మెలకువ కలిగి ఉండాలి. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారా, వారి కొరకు చింత, భారం మనకుందా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకుందా? సంఘంలో రక్షణ లేని వారు అనేక మంది ఉంటున్నారు. అనేక మంది చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఉన్నారు. వారి పట్ల భారం మనకుందా? నాకెందుకులే, నేను బాగున్నాను కదా, నా ఆత్మ బాగుంది కదా, అది సరైనది కాదు. ఆత్మీయుడు అంటండి ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటాడు, ఆత్మానుసారమైన భారం కలిగి ఉంటాడు. రెండవదిగా నెహెమ్యా ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి వాడిగా ఉన్నాడు ప్రియులారా. మూడవదిగా మనం చూసుకుని ముగింపులోనికి వెళ్దాం క్లుప్తంగా ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ఒక్కసారి 11వ వచనం చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి చూడండి ప్రియులారా. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రార్థించేవారిని కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఆత్మీయ సహోదరులను కలిగి ఉన్నాడు. వారితో పాటు ఏం చేస్తున్నాడంటే వారితో కలిపి ప్రార్థన చేస్తున్నాడండి. హనానియా అని కొంతమంది, అతను అలాగే కొంతమంది యూదులు వచ్చినప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత వారితో కూడా ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడండి. అంటే ఆత్మీయులతో సహవాసం చేస్తున్నాడండి. క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది ఏంటంటే ఆత్మీయ సహవాసాలు మనం కలిగి ఉండాలండి. ఆత్మ సంబంధమైన సహవాసము మనం కలిగి ఉండేవారంగా ఉండాలి ప్రియులారా. చాలామంది యొక్క ఆలోచన పూర్తి వ్యత్యాసంగా ఉంటుందండి. చాలామంది యొక్క ఆలోచన వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటంటే కొంత ప్రార్థన చేస్తాం వస్తే, కొంత వాక్య జ్ఞానం వస్తే, మందిరంకి వెళ్తేనే నా భక్తి, ఇంటికాడ ప్రార్థన చేయలేమా, మనసులో ప్రార్థన చేసుకోలేమా, మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా, మందిరంలోకి వెళ్తేనే దేవుడు ఆలకిస్తాడా? ప్రియులారా, నువ్వు ఇంటికాడ చేసిన ప్రార్థన ఆలకిస్తాడు. నీకు అవసరత వచ్చినప్పుడు, నీ శక్తికి మించిన కష్టం వచ్చినప్పుడు, నీకంటూ ఒక సహవాసం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ కొరకు ఎవరు కన్నీరు విడుస్తారు? నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రియులారా, నెహెమ్యా ప్రార్థన చేస్తూ తనతో పాటు ఉన్న సహోదరులందరినీ చేర్చి యెరూషలేము ప్రాకారముల కొరకు ప్రార్థించాడు కాబట్టి 52 దినాల్లో ప్రియులారా ప్రాకారాలు కట్టాడండి. చాలామంది ఆలోచనలు, నేను ప్రార్థన దేవుడు ఆలకించడా, నేను ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటా, టీవీలో వాక్యం విని సరిపెట్టుకుంటా. మంచిదే, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారా? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు ప్రియులారా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ప్రాముఖ్యమైనదండి. ఆత్మీయుడు గనక ఆత్మ సంబంధమైన స్నేహితులను కలిగి ఉన్నాడండి. నెహెమ్యా ఆత్మ సంబంధమైన స్నేహితులను కలిగి ఉన్నాడు ప్రియులారా. మనకు ఆత్మీయ సహవాసము చాలా ప్రాముఖ్యమైనదండి. ఆత్మీయుల యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రియులారా, మనం మంటేసినప్పుడు చాలా చితులు పెడతా ఉంటాం కదండి, చాలా పుల్లలను పెట్టి ఒక పెద్ద మంట వేస్తూ ఉంటాం. ఒక పుల్లను తీసి పక్కన పెట్టని చెప్తాం. ఒక పుల్లను తీసి పక్కన పెట్టినప్పుడు ఆ పుల్ల ఏం జరుగుతుందండి, కొంతసేపు ఎలిగి ఏమవుతుందంటే కొంతసేపటికి ఆరిపోతుంది ప్రియులారా.
ఆరిపోతుందండి. ఎందుకంటే అది ఒకటిగా ఉంది కాబట్టి. ఒకటిగా ఉంది కాబట్టి అది ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఆరిపోయిన తర్వాత వెలుగుద్దా? ఖచ్చితంగా వెలగదండి. ఇప్పుడు అన్ని పుల్లలతో కలిపి ఈ పుల్ల కూడా ఉంటే గాలి వచ్చినప్పుడు అది ఆరిపోయినా వేరొక పుల్ల, మండుతున్న పుల్లలు ఏం చేస్తాయంటే దీన్ని వెలిగిస్తూ ఉంటాయి. ఆత్మీయుల యొక్క సహవాసము కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది ప్రియులారా. నీవు ఎప్పుడైనా వాక్యానికి వ్యతిరేకంగా తప్పిపోతున్నావు అనుకో, నీతో ఉన్న ఆత్మీయులు నిన్ను ఏం చేస్తారంటే బలపరుస్తూ ఉంటారు, నిన్ను ఉజ్జీవింపజేస్తారు. అరే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఇది తప్పు, నిన్ను సరిచేస్తూ ఉంటారు ప్రియులారా. 145వ కీర్తనలో 5వ చరణం చూడండి ప్రియులారా. దావీదు మహాభక్తుడు అంటాడు 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. చూడండి ప్రియులారా, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత గొప్ప మాట ప్రియులారా. ఎవరికైనా చిన్న హెచ్చరికెత్తే తీసుకోలేని దినాల్లో అనేక మంది ఉండిపోతున్నామండి. వాక్యానుసారమైన హెచ్చరిక ఇచ్చి అమ్మా ఇది చేస్తున్న తప్పు, ఇలా మంచిదమ్మా అని చెప్తే అలిగేవారిగా సనిగేవారిగా ఎంతమంది ఉన్నారండి. చిన్న చిన్న విషయాల్లో ఏదో వాక్యంగా చెప్తే అనేక మందికి నచ్చనట్లేదు. దేని కొరకండి వాక్యము? నిన్ను సరిచేయడానికే కదా, నీ ఆత్మను బలపరచడానికే కదా. దేవుడు నీతో మాట్లాడితే దాన్ని తీసుకోవడానికి బదులు నీవు వ్యత్యాసమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో. ఒకవేళ నువ్వు వ్యత్యాసమైన ఆలోచనలు కలిగి ఉంటే నీవు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని మనం తెలుసుకోవాలి. దావీదు వంటి మహా గొప్ప భక్తుడే నీతిమంతులు కొడితే నాకు ఆశీర్వాదం అంటున్నాడు, అభిషేకం అంటున్నాడు. నీ గురించి ఎవరైనా ఒక సేవకులు హెచ్చరికిస్తే నువ్వు తీసుకోలేకపోతున్నావేమో. నీ మంచి కొరకు చెప్తే, నీ ఆత్మ కొరకు చెప్తే నువ్వు ఎలా స్పందిస్తున్నామండి? చూడండి, దానియేలు తన యొక్క స్నేహితులను చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి అబేద్నెగోలను వారిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే, రాజుకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటో అతను మర్చిపోయాడు. ఆ కళను భావం చెప్పమన్నారు. లేకపోతే ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, ఆ జ్ఞానులందరినీ చంపేమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ జ్ఞానుల లిస్టులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, ఆ కలభావం నేను చెప్తాను, మీరేం చేయండి అంటే నా కొరకు ప్రార్థన చేయండి. ఎంత గొప్ప ఆశీర్వాదకరం అండి. క్రైస్తవ విశ్వాసులైన మనకి ఏది ఆశీర్వాదకరం తెలుసా? ఆత్మీయుల నలుగురు మన చుట్టూ ఉండటం అండి. ఆత్మ సంబంధమైన స్నేహితులు మనతో ఉండడం మనకు ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన స్నేహితులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనతో ఉండటం మనకు ఆశీర్వాదం అండి. నీ కష్టం వచ్చినప్పుడు, నీ శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు ప్రార్థించేవారు ఉండాలి, నీకు సహాయం చేసేవారు ఉండాలి. చాలామంది నాకు అవసరం లేదులేండి, మేము బ్రతకలేమా? లేదు ప్రియులారా, మనం ఎంత గొప్ప భక్తుడైనా ఏమండి, దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఎత్తే అంత గొప్ప వ్యక్తికి నీతిమంతులు నాకు కొట్టుట నాకు ఉపకారము అని అంటుంటే మనం ఎందుకండి ఆత్మీయ సహవాసం తీసుకోలేకపోతున్నాం? అంతా బాగానే ఉంటుంది. ఏమైనా చిన్న హెచ్చరిక ఎవరైనా ఇస్తే, ఆత్మీయంగా ఎవరైనా మంచి చెప్తే అక్కడ వచ్చేస్తుంది అంతే. నాకు చెప్తాడా? ప్రియులారా, నా వయసు కంటే చిన్నోళ్ళని చాలామంది నేను ఎన్నోసార్లు అన్నయ్య అని పిలిచేవాడిని, బ్రదర్ అన్న అంటూ ఉండేవాడిని. దానికి గల కారణం ఏంటంటే, నా వయసులో నాకంటే చిన్నోరే కావచ్చు, ఆత్మీయంగా నాకంటే ఉన్నతంగా ఉండేవారు కాబట్టి వారు నేను అన్నాను ఎన్నోసార్లు సంబోధించేవాడిని, వారితో నేర్చుకోవడానికి ఇష్టపడేవాడిని. ఎన్నోసార్లు చులకన అనుభవాలు, చేదైన అనుభవాలు ఎదుర్కొన్న వాటిని పక్కన పెట్టి నా ఆత్మ నాకు ముఖ్యం, ఆత్మీయ సహవాసం నాకు కావాలి. ఎంతమంది మేము అలా తీసుకోగలుగుతున్నాం ప్రియులారా? నెహెమ్యా ఆత్మీయుడు గనక ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉన్నాడు అండి.
షోషాను కోటలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప వారితో అతను స్నేహం చేయొచ్చు, రాజులు మంత్రులు అధికారులతో అతను స్నేహం చేయొచ్చు, కానీ ఇతని యొక్క స్నేహం చూడండి ఎవరితో ఉందో. ఎస్తేరు గ్రంథం కూడా చూడండి పిల్లలు, చూపించి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీవు పోయి శూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినాలు అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముండును. చూడండి ప్రియుల, ఎస్తేరు మొర్దెకైకి సమాచారం అందిస్తుంది ఏంటంటే, నేను నా కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను. రాజు ఆజ్ఞ లేకుండా, రాజు అనుమతి లేకుండా ఎవరైనా నేరుగా రాజు దగ్గరికి వెళ్తే రాజు యొక్క ఆయుధము ఇటు తన వైపు తిప్పకపోతే వెంటనే చంపేస్తారంట. అంటే ప్రాణాలకు తెగించిన పరిస్థితి. రాజు ఎంత రాణి అయినప్పటికీ రాజు యొక్క అనుమతి లేకుండా తన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు ప్రియులారా. యూదుల కొరకు తను వెళ్ళడానికి సిద్ధపడింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రార్థన కోరుతుంది ప్రియులారా. ఎస్తేరు ఎక్కడుందో తెలుసండి, రాజుగారి యొక్క కోటలో రాణి హోదాలో ఉంది. మొర్దెకై తన మెంటర్తో సహవాసం కలిగి ఉంది, తన పినతండ్రితో ఏం కలిగి ఉందంటే ఆత్మీయ సహవాసం కలిగి ఉంది. రాణి అయిపోయాను కదా, ఇక వాళ్ళతో నాకు పనేంటి, వారి జాతితో పాటు నన్ను కూడా చంపించడం నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అనుకోలేదు ప్రియులారా. తను రాణిగా ఉన్నప్పటికీ తను ఆత్మీయ సహవాసము కలిగి ఉంది. చాలామందిని ఏమీ లేనప్పుడు బాగానే ఉంటాం, ఏమీ లేనప్పుడు అంత ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, భక్తి చేసుకుంటూ ఉంటాం, నలుగురితో ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. దేవుడైనా ఒక్కసారి మనల్ని దీవించి ఆశీర్వదిస్తే ఇంకా ఆత్మీయులు ఎక్కడా కనబట్టలేదండి. ఆత్మీయ సంబంధమైన మనుషులు కనబట్ల, స్నేహాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. వీరితో నాకేంట్లే, అనేక మంది ఆలోచనలు అట్టి రీతిగా ఉండటం ఎంతో భయంకరం ప్రియులారా. రాణి స్థితిలో ఉన్నప్పటికీ, రాణిగా ఉన్నప్పటికీ తన యొక్క ఆత్మీయ యొక్క సహవాసాన్ని పోగొట్టుకోలేదండి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఆత్మానుసారంగా నడిపించే ఒక మెంటర్ ఉండటం చాలా మేలండి. నేను ఒక పాస్టర్ని కదా, నాకెవరులే చెప్పేది, నేనే 100 మందికి చెప్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రియులారా. నాకు వచ్చే సమస్యలే కానీ, నాకున్న పరిస్థితులే కానీ ఖచ్చితంగా నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్తాను. ఆ సేవకుడి కొరకు అతని యొక్క ఆలోచనలు తీసుకోవడానికి, ఆయన యొక్క నడిపింపుని తీసుకోవడానికి నేను ఇష్టపడతానండి. సొంతంగా ఒక్కడనే కదా, నాకు ఎవరు అవసరం లేదులే, నేను ఎన్ని రోజులు ఏ రోజు అనుకోలేదు ప్రియులారా. నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న స్థితిని బట్టి దేవుడు ఎవరి దగ్గరికి నడిపిస్తే వారి సలహాలు తీసుకోవడానికి వెళ్తామంట. చాలామంది మీ కొత్త ఆత్మీయ స్థితిలోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు చెప్పవసరం లేదులే, నాకు ఎవరు అవసరం లేదులే. లేదు ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులకు ఆత్మీయ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని నడిపే వాళ్ళు ఉండాలండి, మనల్ని నడిపించే వాళ్ళు ఉండాలి. నాకు అన్నీ తెలిసిలే అనుకుంటే మూర్ఖత్వమే ప్రియులారా. అనేక మంది ఇటువంటి మూర్ఖత్వంతో వారి యొక్క ఆత్మీయ జీవితంను నాశనం చేసేసుకుంటున్నారు, ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నారు ప్రియులారా. నెహెమ్యా మూర్ఖత్వంతో లేడండి, ఆత్మానుసారంతో నింపబడి ఉన్నాడు, ఆత్మీయమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, ప్రార్థనా పరుడు వలె ఉన్నాడు అండి, ప్రార్థనా పరుడు వలె ఉన్నాడు, ఆత్మీయ సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి 52 దినాల్లో యెరూషలేమును ప్రాకారములు కట్టగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ఉదయకాల సమయమందు ప్రియులారా, ఎటువంటి పడిపోయిన స్థితిలో నీవు ఉన్నా, ఎటువంటి పాడైపోయిన స్థితిలో నీవు ఉన్నా, ఎటువంటి బలహీనమైన స్థితిలో మన జీవితంలో ఉన్న ప్రియులారా, నెహెమ్యా వంటి ఆత్మ సంబంధమైన ఆలోచనలను, ప్రార్థనా జీవితమును, ఆత్మీయ సహవాసమును మనము కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు యెరూషలేమును ప్రాకారములు ఎలా కట్టాడో అట్టి రీతిగానే నీ కుటుంబాలను కడతాడు, నీ జీవితములను కడతాడు, నీ బ్రతుకులను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ప్రియులారా, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నెహెమ్యా వంటి గుణ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈ
ఇప్పటికి 6 లక్షణాలు చెప్పుకున్నామండి. నెహెమ్యా ఆరోగ్యవంతుడు, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం మనం కలిగి ఉండాలి. నెహెమ్యా సౌందర్యవంతుడు, ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం కలిగి ఉండాలి. నెహెమ్యా నమ్మకస్తుడు, క్రైస్తవ విశ్వాసులు నమ్మకస్తులుగా ఉండాలి. నెహెమ్యా ఆత్మీయుడు, ఆత్మానుసారంగా ఆలోచించేవాడిగా ఉన్నాడు. నెహెమ్యా 5వదిగా మనం చూసుకున్నట్టయితే నెహెమ్యా ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. నెహెమ్యా ఆత్మీయుల యొక్క సహవాసం కలిగి ఉన్నాడు. ఇటువంటి గుణ లక్షణాలతో ప్రియులారా మన యొక్క ఆత్మీయ జీవితమును కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలని మనల్ని ఉన్నతమైన తీసుకువెళ్తాడు. అట్టి కృప ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, మమ్మల్ని ప్రేమించి మా యందు దయ చూపించి ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తున్న వాక్యము కొరకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దయగలిగిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన నెహెమ్యా తండ్రి ఎట్టి రీతిగా 52 దినాల్లో ప్రభు అద్భుతంగా ప్రభువా అయా తండ్రి యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టగలిగాడు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయిన స్థితిలో ప్రభువా, యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రభువా పాడైపోయిన స్థితిలో ఇక్కడ మా కుటుంబాలే కానీ మా జీవితములే కానీ ఉండి ఉంటే ప్రభువా, నెహెమ్యా ఏ విధమైన గుణలక్షణములు కలిగి ప్రాకారములు కట్టగలిగాడో అట్టి రీతిగా ప్రభువా మేము ఆత్మానుసారమైన ఆలోచనలతో ప్రభువా, ప్రార్థనా జీవితముతో ప్రభువా, ఆత్మీయుల సహవాసముతో మా కుటుంబాలను మా జీవితములను కట్టుకునే కృపను మీరు మాకు దయచేయండి. మీ కృప మాకు అనుగ్రహించండి. ఇదిగో నాయన, ఈ సమూహంలో ఏ కుటుంబంలో తండ్రి శోధనలు ఉన్నావో ప్రభువా, ఏ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నావో ప్రభువా, మీరు చూచుచున్న దేవుడు నీవు కాబట్టి ప్రభువా, మీరే కృప చూపించి దయ చూపించి ఆ కుటుంబాలను నిలబెట్టుమని అడగచ్చు. మీ సహాయం దయచేయమని, మీ సన్నిధి ఇంకను మాకు తోడుగా ఉంచి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.